సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ఐరన్ టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా మందికి పడవు. సో ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటే అవి వామిటింగ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఈవెన్ నాకు కూడా 3 ప్రెగ్నెన్సీస్లో ఇలానే అయ్యేది. సో లాస్ట్ ప్రెగ్నెన్సీలో నేను అడిగాను అనమాట డాక్టర్ని. సో ఈ ఐరన్ టాబ్లెట్స్ వేసుకోవాలంటేనే నాకు అంటే ఈరోజు తీసుకున్న ఫుడ్ ఐటమ్ ఎక్కువ మంది ఏంటంటే నైట్ టైం వేసుకోమని చెప్తూ ఉంటారు. సో పొద్దున్నుంచి తీసుకున్న ఫుడ్ అంతా కూడా నైట్ ఆ ట్యాబ్లెట్ వేసుకున్న హాఫ్ అన్ అవర్లో వామిటింగ్ అయిపోయేది అనమాట. సో ఏం చేయాలి అనేసి నేను ఇంకా ఐరన్ ట్యాబ్లెటే వేసుకోవడం మానేసేదాన్ని. ఇలా మానేసేసరికి ఇంకా దాని తర్వాత మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వదన్నమాట. ట్యాబ్లెట్ ఎన్ని చేసినా కానీ ఫుడ్ ఐటమ్స్ ఎన్ని తీసుకున్నా ఐరన్ ట్యాబ్లెట్ అనేది ప్రెగ్నెన్సీలో ఐరన్ అండ్ కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఈ 3 ట్యాబ్లెట్స్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. సో ప్రెగ్నెన్సీలో ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే మాత్రం బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అస్సలు ఉండదు. సో బ్లడ్ ఇంప్రూవ్ అవ్వకపోతే మాత్రం ఇంకా ఆపరేషన్ టైంలో నాది అసలే ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూపు. సో ఆపరేషన్ టైంలో చాలా ఇబ్బంది పడ్డాను. అండ్ చాలా రోజుల వరకు అయితే ఈ ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోలేదు. ఎందుకంటే వామిటింగ్ సెన్సేషన్, ఈ ఫుడ్ తీసుకున్నదంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ఇది వేసుకున్నాకనే ఏదో చిలుం స్మెల్ లాగా, అంటే మనకి చిన్నప్పుడు పన్ను ఉడితేగాక ఎలాంటి స్మెల్ వచ్చేది అండ్ దాని తర్వాత చిలుము వాసన అలా వచ్చేదనమాట ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు. అండ్ ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మోషన్ కలర్ చేంజ్ అవ్వడం అయితే కామన్. దీని గురించి అయితే ఎవరు భయపడొద్దు. ఒక్కొక్కసారి ఐరన్ ఇంజెక్షన్ వేయించుకున్నప్పుడు కూడా మనకి యూరిన్ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఒక 1 డే వరకు. మోషన్ మాత్రం ఈ ట్యాబ్లెట్ వేసుకున్న ఎవ్రీ టైం బ్లాక్ కలర్లో వస్తూ ఉంటుంది. ఇది మాత్రం కామన్. కానీ ఈ ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు వామిటింగ్ రావడం అనేది ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది ఈరోజు టాపిక్ అనమాట. సో నేను 3 ప్రెగ్నెన్సీస్కి ఇలానే ఇబ్బంది పడ్డాను. అండ్ 3rd ప్రెగ్నెన్సీ టైంలో కొద్ది రోజులైతే అసలు వేసుకోలేదు ఆ ట్యాబ్లెట్ని. కానీ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది అవ్వట్లేదు, కంప్లీట్గా తగ్గిపోతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని అంటే ఫుడ్ తీసుకోవడానికి డిన్నర్ టైంలో ఫుడ్ తీసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు, అంటే నైట్ టైం అయినా వేసుకోండి, మధ్యాహ్నం టైం అయినా పర్వాలేదు. మధ్యాహ్నం ఎందుకు వేసుకోవద్దు అంటారంటే ఆల్రెడీ మధ్యాహ్నం టైంలో కాల్షియం ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటాము. ఇంకా ఏదైనా మనకి ప్రెగ్నెన్సీలో వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మధ్యాహ్నం వేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎక్కువ ట్యాబ్లెట్స్ అయితే వాడము, కానీ కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి మెడిసిన్ పెరుగుతూ ఉంటాయి. సో నైట్ టైం వేసుకోమని చెప్పేది. నైట్ టైం వేరే ట్యాబ్లెట్స్ ఉండవు, ఈ ట్యాబ్లెట్స్తో కలిపి వేరే ట్యాబ్లెట్ వేసుకోవద్దని నైట్ టైం వేసుకోమంటారు. సో మీరు నైట్ టైం వేసుకోండి పర్లేదు, కానీ నైట్ డిన్నర్కి బిఫోర్ ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్కి ముందు ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి. పొద్దున్నే వేసుకుంటే పరిగడుపున వేసుకోకూడదు, మధ్యాహ్నం ఏమో వేరే ట్యాబ్లెట్స్తో కలిపి వేసుకోకూడదు. అందుకు మీరు నైట్ టైం డిన్నర్ టైంలో మీరు ఖచ్చితంగా డిన్నర్కి ఒక 1 అవర్ ముందు వేసుకుంటే ఈ వామిటింగ్ అనేది అవ్వదు. సో నేను లాస్ట్ ఒక 2 మంత్స్ అయితే ట్రై చేశాను, వామిటింగ్ అయితే ఏం అవ్వలేదు. అండ్ ఈ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల మనకి మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి దీని గురించి ఖచ్చితంగా చెప్పండి అనేసి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అండ్ ఇది వేసుకోలేకపోతున్నామని అడుగుతూ ఉన్నారు కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ షేర్ చేశాను. అండ్ డాక్టర్ చెప్పారనమాట ఈ ట్రిక్ అనేది. సో ఖచ్చితంగా మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఐరన్ ట్యాబ్లెట్ స్కిప్ చేయొద్దు అని చెప్పడానికే ఈ వీడియో ఉద్దేశం. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఐరన్ ట్యాబ్లెట్ వేసుకుంటే బాగా వామిటింగ్ సెన్సేషన్ వచ్చి అదొక రకమైన స్మెల్ వచ్చి తీసుకున్న ఫుడ్ అంతా వామిటింగ్ అయిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటున్నాయి కదా. సో ఇవి అవ్వకుండా ఒక చిన్న ట్రిక్ అనేది ఈరోజు వీడియోలో మనం క్లియర్గా తెలుసుకున్నాం. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ చాలామంది కామెంట్స్ ఓల్డ్ వీడియోస్కి పెడుతున్నారు. ఓల్డ్ కాకుండా ఇప్పుడు ఈ వీడియో ఓల్డ్ అయినా కానీ మీరు చూస్తారనేసి చెప్తున్నాను. న్యూ వీడియోస్కి మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ. ఓల్డ్ వీడియోకి ఎందుకు వద్దంటున్నానంటే కామెంట్ ఫ్రెష్ వీడియోస్కి పెడితే నాకు ఫస్ట్లో కనపడుతుంది కామెంట్. మీరు ఓల్డ్ వీడియోస్కి పెడితే చాలా కిందికి వెళ్ళిపోతుంది అనమాట నోటిఫికేషన్ అనేది. ఒక ముందు వీడియోకి ఈరోజు పెట్టిన వీడియోకి ఎక్కువ కామెంట్స్ ఉంటాయి కాబట్టి ఇంతకుముందు వీడియోలకి ఓల్డ్ వీడియోస్కి లాస్ట్లో ఉంటుంది, అందుకు దొరకదు సరిగా, అందుకే చెప్తున్నాను. సో చూసారు కదా, థ్యాంక్ యూ.